ఈరోజు మనకి లార్డ్స్ వేదికగా థర్డ్ టెస్ట్ జరగబోతోంది కదా. మరి థర్డ్ టెస్ట్లో చూసుకుంటే మన వాళ్ళు ఏదన్నా స్క్వాడ్లో చేంజెస్ ఏమన్నా చేసేటట్టు ఉందా అంటే ఒకే ఒక చేంజ్ చేసేటట్టు ఉంది. అదేంది, ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో బుమ్రాని తీసుకురావడం. అయితే మరి దీని గురించి కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు. అరే 2 మ్యాచ్లే కదా కంప్లీట్ అయింది, ఫస్ట్ మ్యాచ్లో ఒక 5 వికెట్లు తీశాడు, దాని తర్వాత మ్యాచ్లో కూడా ఒక వికెట్ తీశాడు, కొంచెం ఎకానమీ ఎక్కువ ఉంది కదా. అయితే ఇక్కడ లార్డ్స్ వేదికగా చూసుకుంటే కొంచెం బౌన్సీ పిచ్ రెడీ చేస్తున్నారు. మరి ఈ బౌన్సీ పిచ్లో మరి ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడంటే ఎక్స్ట్రా బౌన్స్ రాబట్టచ్చు కదా అని డౌట్లు కూడా చాలామందికి ఉండొచ్చు. కానీ మరి దీని గురించి రీసెంట్గా సునీల్ గవాస్కర్ మాట్లాడాడు. అయితే గవాస్కర్ చెప్తుంది ఏంటంటే, ఎవరికైనా సరే ఇటువంటి సందేహాలు ఉంటే వాటిని పక్కన పెడతాం నయం. ఎందుకంటే అతను పర్ఫార్మెన్స్ ఒకసారి చూడండి. మనకి ఇది టెస్ట్ క్రికెట్ అంటే స్కోర్ని కట్టడి చేయగలగాలి. స్కోర్ కట్టడి చేయకుండా ఏకంగా 6 ఎకానమీతో బౌలింగ్ చేస్తూ ఉంటే మరి అటువంటి వాళ్ళని మళ్ళీ తీసుకొని వచ్చి పెట్టారు అంటే వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరిగింది. సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరిగిందంటే ఆటోమేటిక్గా మన మీద పై చేసి ఆదిస్తారు. సో అతని ప్లేస్లో బుమ్రాని తీసుకొచ్చేసి సో తనకి రెస్ట్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి సునీల్ గవాస్కర్ కూడా మాట్లాడటం జరిగిందనమాట. సో మరి ఇక్కడ గవాస్కర్ చెప్తుంది ఒకటి పాయింట్, అతను ఎక్కువ స్కోర్ ఇవ్వడం వల్ల బ్యాట్స్మెన్స్లో కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగిందంటే ఆటోమేటిక్గా రన్స్ ఎక్కువ చేస్తారు, మన నుంచి మ్యాచ్ లాగేసుకుంటారు అంటున్నాడు. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేసేయండి.